నమస్తే అండి, నేను మీ ప్రవీణ్ అద్దంకి అడ్వకేట్. ఈరోజు మనం సైబర్ నేరగాళ్ళు మన బ్యాంక్ అకౌంట్లో నుంచి డబ్బులు కాజేసినప్పుడు వెంటనే మనం లీగల్గా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది తెలుసుకుందాం. అకార్డింగ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోనే సెక్షన్ 66C 66D ఏం తెలియజేస్తాయి అంటే, ఎవరైనా ఒక వ్యక్తి మన ఓటీపీ కానీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ లేదా ఆన్లైన్ ఫ్రాడ్ చేసినప్పుడు వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి ఫోన్ చేసి జరిగిన నష్టాన్ని తెలియజేస్తే వాళ్ళు వెంటనే మన డబ్బులు ఏ అకౌంట్ నుంచి వెళ్ళినాయి, ఏ అకౌంట్కి వెళ్తున్నాయి ఏంటి అనేది వెంటనే ఎంక్వైరీ చేసి డబ్బులు హోల్డ్లో పెట్టే అవకాశం ఉంటుంది. తర్వాత వెంటనే మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేసి కూడా అమౌంట్ని హోల్డ్లో పెట్టవచ్చు. మరియు దగ్గరలో ఉన్న ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్లో వెళ్ళి వెంటనే జరిగిన నష్టాన్ని తెలియజేసి మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయవచ్చు. కంపల్సరీ పోలీస్ వాళ్ళు ఇలాంటి టైంలో ఎఫ్ఐఆర్ చేయాల్సిందే, చేస్తారు కూడా లీగల్గా. ఇంకోటి ఏంటంటే, మీకు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయో, ఏదైతే నష్టం జరిగిందో, ఏ అకౌంట్కి వెళ్ళి అవన్నీ కూడా ఒక స్క్రీన్ షాట్ రూపంలో తయారు చేసి మనకి ఆన్లైన్లో ఉన్న ఒక కంప్లైంట్ రైజ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే cybercrime.gov.in అని చెప్పేసి ఆ యొక్క పోర్టల్లో మీరు కంప్లైంట్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంటుంది. అందుకనే ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాలి. తెలియని వ్యక్తులకి ఓటీపీలు కానీ లేదనుకుంటే మన బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వద్దు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏది కొద్దిగా లీక్ అయిపోయినా మన అమౌంట్ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏదన్నా ఒకవేళ ఇలాంటి అవకాశాలు ఉండి మీకు ఇంకేమైనా నష్టం జరిగినప్పుడు వెంటనే బ్యాంకుకి కానీ పోలీస్ స్టేషన్కి కానీ లేదనుకుంటే 1930 కానీ లేదనుకుంటే మీరు ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి కోర్టు ద్వారా కూడా మీరు సేఫ్ జోన్లో ఉండొచ్చు అని చెప్పేసి వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మీకు ఇలాంటి లీగల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.